హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఒక కొత్త ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం ఇంటెలిజీ ఐడియాలో. అండ్ నెక్స్ట్ మనం నాట్ ఓన్లీ ఇంటెలిజీ ఐడియా, నెక్స్ట్ నోట్ ప్యాడ్లో కూడా మనం కోడ్ అనేది రాసి రన్ చేయొచ్చు. అది నేను మీకు కొన్ని ట్యూటోరియల్స్ అయ్యాక, జావా కొంచెం మీకు ఐడియా వచ్చాక అది ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ స్టార్టింగ్ మనం ఒక ఐడి యూజ్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో మీరు ఇన్ కేస్ ఇంటెలిజీ ఐడియా చూస్తే ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఎక్లిప్స్తో కూడా మీకు కొంచెం మేబీ సిమిలర్గా ఉండొచ్చు. సో మ్యాక్సిమం ఈ ఐడియా యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం కోసం ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ జావా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ ఎస్డికేలో సో మీరు 14 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది 14 ఎందుకు వచ్చిందంటే జావా వర్షన్ 14 కాబట్టి. సో నేను ప్రీవియస్ వీడియోలో జావా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ పాత్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్పాను. సో ఫస్ట్ అది చేసాక మీరు దీన్ని కంటిన్యూ చేయాలి. సో మీరు ఇన్ కేస్ నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా చేస్తే మీకు ఎలా అయితే వస్తుంది. సో మీకు ఇన్ కేస్ ఇక్కడ రాకపోతే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ సో సెలెక్ట్ చేసేసాక సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీకు క్రియేట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ టెంప్లెట్ అని వస్తుంది. సో దాన్ని టిక్ చేస్తే కమాండ్ లైన్ యాప్ అనేది వస్తుంది. సో మనం ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఒక యాప్ చేయట్లేదు, ఓన్లీ మనం జావా ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో చూస్తాం. సో మనం యూజింగ్ కమాండ్ లైన్ అయితే చేస్తాం కాబట్టి కమాండ్ లైన్ యాప్ క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామ్ నేమ్ అయితే ఇవ్వాలి ఫస్ట్. సో నేనైతే ఫస్ట్ ప్రాజెక్ట్ అని కోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను నేమ్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లొకేషన్. సో మీ ప్రాజెక్ట్ ఎక్కడైతే సేవ్ అవ్వాలో సో ఆ లొకేషన్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాలి. సో నేను మ్యాక్సిమం డిఫాల్ట్ లొకేషన్ అయితే ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ బేస్ ప్యాకేజ్ అని వస్తుంది. సో సింపుల్గా ఇదేమి కాదు, మన కంపెనీ డొమైన్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలి. సో మీకు ఇన్ కేసు ఏబీ డొమైన్ లేకపోతే కామ్ మీ నేమ్ అయితే ఇవ్వచ్చు. అండ్ రిజిస్టర్ అవ్వాలన్న రూల్ అయితే లేదు. సో మీరు ఏదైనా ఇవ్వచ్చు, బట్ యూనిక్గా అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఫినిష్ అయితే క్లిక్ చేయండి. సో అప్లయింగ్ టెంప్లెట్ అని చెప్పేసి మనకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు. సో మీరు ఏదైతే కోడ్ రాయాలనుకున్నారో అది ఈ లైన్స్లో అయితే మనం రాస్తాము. సో నెక్స్ట్ వీడియోలో మీకు సో ఇదేంటి వాయిడ్ మెయిన్ అండ్ ఈ క్లాస్ ఏంటో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 18B. థ్యాంక్ యూ.